పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవ జీవితంలో నిరీక్షణ అనేది కలగాలి, నమ్మకం అనేది మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనం నమ్మకం లేక నిరీక్షణ లేకుండా ఉంటే మన జీవితాల్లో మనము వరద లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొట్టుకుపోతాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఉన్నారు అని భయపడకుండా దేవుడిపై ఆధారపడితే, నిరీక్షణకి ఆధారం లేని దగ్గర దేవుడు నిరీక్షణ దయచేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, నా తల్లి సమానులు సారికొండ పద్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ మొత్తం రాజు గారు, వారు మాల్ నల్గొండ డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా, నా తల్లి సమానులైన ప్రవ్వా సారికొండ పద్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారు మాల్ నల్గొండ డిస్టిక్ వాస్తవ్యులు ప్రవ్వా, వారి కుమారుడు అరవింద్ సాయి రాజు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు ప్రవ్వా. బర్త్డే అనుకుంటే ప్రవ్వా వారి జీవితాల్లో బర్త్డేలు, ఫంక్షన్లు ప్రవ్వా, పార్టీలు చేసుకోవచ్చు, ఏదైనా విచ్చలవిడిగా ఖర్చు పెట్టవచ్చు. కానీ అరవింద్ సాయి రాజు బర్త్డే రోజు ఒక నూతన ఆత్మ జన్మింపబడాలని కలిగిన గొప్ప సదుద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అరవింద్ సాయి రాజుకి ప్రవ్వా మంచి భవిష్యత్తుని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి హృదయవాంఛనని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటాం. అదేవిధంగా ప్రవ్వా సారికొండ పద్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ మొత్తం రాజు గారి కుమార్తె మంజు గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. చెల్లెమ్మకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా, మంచి భవిష్యత్తును దయచేయండి. తను కోరుకుంటున్నది తన హృదయవాంఛనని మీరు నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం. ఈ బిడ్డలు ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే నిరీక్షణని కోల్పోయారో వారి జీవితాల్లో నిరీక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. బర్త్డే జరుపుకున్న బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దినవృత్తాంతుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. అదే విధంగా తండ్రి, మా ఆత్మీయ మేల్కొలుపు కొరకు ఇవ్వబడ్డ సూక్తి తండ్రి, ఓడను నిర్మించడానికి నోహు వర్షము సంకేతాలు కోసము ఎదురు చూసి ఉంటే అతను వరదలో కొట్టుకుపోతాడు. తండ్రి, అవును ప్రవ్వా, మేము మీరిచ్చిన ఆజ్ఞానుసారంగా జీవించి ధైర్యము తెచ్చుకొని బలము తెచ్చుకొని ప్రవ్వా భయపడకుండా దిగులు పడకుండా జీవిస్తే ప్రవ్వా మేము వృద్ధి పొందుతాము అనే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి, ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని ప్రవ్వా అరవింద్ సాయి రాజుని
మంజుని ప్రభా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి బలపరిచి దీవించమని మేము వేడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థనని ఆలకిస్తారని, బర్త్డే జరుపుకుంటున్న అరవింద్ సాయి రాజుకి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ బర్త్డే ఆ బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయలాగున సహాయపడమని, పద్మా ఆంటీ గారిని కుమార్తె మంజుని కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు వారు కోరుకున్నవి వారు వృద్ధి పొందులాగున సహాయపడమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీ యొక్క ప్రార్థన మనవులు మాకు వ్రాస్తూ ఉండండి. కాబట్టి ఆ ప్రార్థన మనవిని బట్టి అర్థవంతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. మంచిది. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడిని యేసు ప్రభు వారి ద్వారా మీరు మమ్మలను బ్రతికించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఏ యోగ్యత లేని మాకు మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాము. స్వామి, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మీ కృపావాక్యాన్ని వినే భాగ్యాన్ని దయచేశారు ప్రభువా. మీరు మాట్లాడుతూ ఉండగా మీ వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించే కృప అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రాధేయపడి అడుగుతున్నాం నాయనా. మా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. సరైన భాగస్వాములను మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. ఈ వివాహ విషయాల్లో ప్రభు ఎటువంటి తప్పుడు నిర్ణయం చేయకుండా ప్రభువా మీ వాక్య పునాదిపై బిడ్డల యొక్క కుటుంబ జీవితాలు కట్టబడే అనుభవంలోనికి నడిపించమని అడుగుతున్నాం నాయనా. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఐసీయూలో ఉన్న వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. దీవించండి ప్రభు నాయనా. ప్రకటన గ్రంథాన్ని వింటున్నాం నాయనా. ఏ వాక్యాలు మేము వింటున్నామో మా వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ జీవితాలకు, సంఘ జీవితాలకు అన్వయం చేసుకుంటూ దాని ప్రకారం జీవించే కృప అనుగ్రహించమని, వాక్యం వినడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసయ్య పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను తన వాక్యము చేత ఈరోజు సమృద్ధిగా దీవించునుగాక. మనేక అనుదిన వాక్య భాగము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మీ ముందుంచుకునండి. గత పాఠంలో నేను చెప్తూ వచ్చాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో 7 సత్యాలు ఉన్నాయి అని నేను చెప్పాను. కానీ గత పాఠంలో దరిదాపు 5 విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి చివరిగా ముగింపులో నేను చెప్పిన మాట ఏమిటి అనగా 3వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. నేను గత పాఠంలో కూడా ఈ యొక్క పటాన్ని నేను చూపించాను. 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగమును నేను చూచితిని అంటున్నాడు భక్తుడు. కాబట్టి ఈ 7 తలలు 10 కొమ్ములు ఏమిటో గత పాఠంలో నేను చెప్పాను. 7 తలలు సంపూర్ణ జ్ఞానానికి సూచన, 10 కొమ్ములు అధిక బలానికి సూచన అనే విషయాన్ని గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఈ 7 తలలను గూర్చి మనం చూసినట్లయితే 9వ వచనం చూడండి. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడింది. 7 తలలు 7 కొండలు ప్రియులారా. ఈ 7 కొండలను మనం ఏమంటాము అనగా సప్తగిరి అని అంటాం. ఈ 7 కొండలపై ఒక పట్టణం కట్టబడింది. ఆ పట్టణమే రోమా పట్టణము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 కొండల పేర్లు నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వ్రాసుకోనండి. ఆ 7 కొండల పేర్లు ఏమిటి అనగా 1 క్యాపిటోలిన్, 2వది ఏమిటి అనగా క్విరినల్, 3వ కొండ ఎమినల్, 4వ కొండ ఎస్క్విలిన్, 5వ కొండ కెయోలిన్,
6వ కొండ అవింటన్, 7వ కొండ పాలటన్. క్రీస్తు పూర్వం 753వ సంవత్సరంలో రాములస్ అనేవాడు ఈ పట్టణాన్ని టైబర్ నది ఒడ్డున కట్టాడు. రోమలస్ అనేవాడు కట్టాడు కాబట్టి ఈ పట్టణానికి రోమా పట్టణం అనే పేరు వచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. 3వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని సముద్రం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. అనగా మనం గత పాఠంలో మనం చూసినట్లయితే నొసటే ఆ దేవదూషణ మాటలు ఉన్నట్లుగా గత పాఠంలో మనం చూచాం. 7 తలలు 10 కొమ్ములున్న ఈ యొక్క క్రూర మృగము నొసటపైనే ఆ దేవదూషణ మాటలు ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం శరీరం అంతా దేవదూషణ నామములతో నిండుకొన్నట్లుగా మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి మృగము క్రూర మృగం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారం నొసటనే దేవదూషణ ఉంది, కానీ ఈ యొక్క మృగం యొక్క శరీరం అంతా కూడా దేవదూషణతో ఉన్నట్లుగా మనం గ్రహించాం. ఇంతటితో 5 విషయాలు నేను చెప్తూ వచ్చాను. దయచేసి ఈ విషయాలు మీరు జ్ఞాపకించుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఇప్పుడు చదివిన 4వ వచనంలో ఆ స్త్రీ అని చదివాను కదూ. ఆ స్త్రీ ఎవరు అనగా 18వ వచనాన్ని చూడండి. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఆ మహాపట్టణం ఏమిటో వచ్చే వాక్యాల్లో నేను చెప్తాను, వచ్చే వచనాల్లో నేను చెప్తాను. ఆ మహాపట్టణాన్ని బబులోను మహాపట్టణము అని అంటారు. ఈ బబులోను మహాపట్టణాన్ని ఇంకొక రీతిగా మనం చెప్పాల్సి వస్తే రోమా పట్టణం కూడా అని అంటారు. ఆ విషయాలు నేను సవిస్తరంగా నేను ధ్యానం చేస్తాను. ఆ స్త్రీ ఏ స్త్రీ అనగా 7 తలలు 10 కొమ్ములు ఉన్న ఈ యొక్క మృగంపై కూర్చున్న ఈ స్త్రీ వస్త్రధారణను గూర్చి వ్రాయబడింది. ఈ వస్త్రధారణ ఈమె ఏ రీతిగా చేసుకుంది అనగా ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని అని వ్రాయబడి ఉంది. ధూమ్ర అనే మాటకు ఇంగ్లీష్లో పర్పుల్ అని అంటాం, ఊదా రంగు. రక్తవర్ణము అనగా ఎరుపు రంగు. ఈ స్త్రీ ఊదా రంగు ఎరుపు రంగు వేసుకున్న బట్టలు వేసుకుంది. అంటే బహుశా ఈ స్త్రీ వేశ్య అని చదివాం కదూ. ఈ స్త్రీ ఈ రీతిగా గాడిగా బావుగా అందరికీ కనబడే రీతిగా వస్త్రాలు ధరించింది అని అంటే పురుషులను ఆకర్షించడానికి ఈ బట్టలు వేసుకుందేమో. నా ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటి అనగా బైబిల్ మీ దగ్గర ఉన్నాయని నేను ఆశపడుతున్నాను. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో స్త్రీలు వస్త్రధారణ ఏ రీతిగా చేసుకోవాలో వ్రాశాడు. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా ఆడబిడ్డలు. మరియు స్త్రీలను అణుకవియు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను. నా ప్రియ బిడ్డలారా, మంచి వస్త్రధారణ చేసుకోవద్దని చెప్పడం లేదు అండి, కానీ తగుమాత్రపు వస్త్రముల చేత అనగా అవసరమైన వస్త్రముల చేత అలంకరించుకోవడం ఏ విధమైన తప్పు కాదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటనగా స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత
తమను తాము అలంకరించుకోవాలి. అంతేగాని ఎవరినో ఆకర్షించడానికి అన్నట్టుగా చేయవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఈ దినాల్లో ఎంతమంది యవన బిడ్డలు ఈ రీతి అయిన వస్త్రధారణ చేసుకుని జీవితాలను పాడు చేసుకుంటున్నారో అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క స్త్రీ ధూమ్ర రక్త వర్ణములో గల వస్త్రము ధరించడం మాత్రమే కాకుండా ఆమె ఇంకా ఏ రీతిగా ఉంది అనగా బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై అనగా చాలా విలువైన నగలు కూడా వేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బంగారము, రత్నములు, ముత్యములు అనే మాట దేవుని యొక్క వాక్యంలోంచి మనం అర్థం చేసుకున్నట్లయితే బంగారము దైవత్వానికి సూచన, బంగారము విశ్వాసానికి సూచన, బంగారము దేవుని యొక్క వాక్యానికి సూచన. ప్రియులారా, ఈ బైబిలు వేల కొలది వెండి బంగారు నాణముల కంటే విలువైనది. ఈ స్త్రీ వేశ్యయే కానీ చాలా విలువైన నగల చేత అలంకరించుకున్నట్లుగా మనం చూస్తాం. పిల్లరా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా ఈ పై వస్త్రధారణ, ఈ అలంకరణ ఏదో మంచిగా ఉన్నట్టుగా కనిపిస్తుందేమో కానీ దాని యొక్క అంతరంగ జీవితం చాలా చెడుగా ఉన్నట్లుగా గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది, ఈ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాము చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత ఉండెనో. సువర్ణ పాత్ర తన చేతిలో ఉంది. ఈ స్త్రీ చేతిలో సువర్ణ పాత్ర ఉంది. ఈ సువర్ణ పాత్రలో ఏమున్నాయి అనగా ఏహ్యమైన కార్యాలున్నాయి, వ్యభిచార సంబంధమైన కార్యాలున్నాయి, అపవిత్ర సంబంధమైన కార్యాలున్నాయి. ఎంత విచారకరమైన సంగతి అండి. పైకి చూస్తే సువర్ణ పాత్ర, దీనిలో చూస్తే చాలా అసహ్యమైన వాటితో నింపబడినట్లుగా మనం చూస్తాం. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంపూర్ణంగా ఎరుగుపరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పాత్రలో ఏమున్నాయి అని మనం చదివాం. ఈ పాత్రలో ఏహమైన కార్యాలు ఉన్నాయి, వ్యభిచార సంబంధమైన కార్యాలు ఉన్నాయి, అపవిత్ర కార్యములతో నిండినట్లుగా ఇప్పుడే మనం చదివాం. ఎంత విచారకరమైన సంగతి. బంగారము దైవత్వానికి సూచన, బంగారము దేవుని వాక్యానికి సూచన, బంగారము విశ్వాసానికి సూచన. అటువంటి గొప్ప బంగారపు పాత్రలో విలువైనవి పెట్టబడాలి, కానీ అసహ్యమైనవి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాట నేను చెబుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో దరిదాపు 9 పాత్రలు నాకు గుర్తుకొచ్చాయి. ఒక్కొక్కటి నేను చెప్తాను. 116వ కీర్తన 13వ చరణం, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రియులారా, దయచేసి గమనించండి. మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఏలియా ప్రార్థన చేశాడు, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించవచ్చు, ఆలకించకపోవచ్చు. ఒకవేళ ఆలకించినా కూడా ఆలకించిన ప్రార్థనలన్నీ అంగీకరించకపోవచ్చు. ప్రార్థన చేస్తున్నా నా ప్రియులారా గమనించండి, మన ప్రార్థనలు దేవుడు ఆలకించినా అంగీకరించకపోవచ్చు. నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని చాలామంది దేవునిపై ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటనగా, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నీ ప్రార్థనలు దేవుడు వినాలి అనగా నీ చేతిలో రక్షణ పాత్ర ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నా ప్రశ్న, వాక్యం వింటున్న ప్రియులారా, మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఏదో స్వార్థం కొరకై ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇంకా రక్షింపబడకపోతే ఇది అనుకూల సమయం.
ఇదే రక్షణ దినం. తప్పనిసరిగా ఈ కార్యక్రమం అయిన తరువాత మోకరించి, ప్రభువా నేను ఇంకా పాపంలో జీవిస్తున్నాను, నా పాపములను క్షమించుమని యేసు ప్రభువా నీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 రక్షణ పాత్ర. నెంబర్ 2 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మన పాత్రలో ప్రార్థన ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. రక్షణ పాత్ర నెంబర్ 1. నెంబర్ 2 ప్రార్థన పాత్ర. 3వ పాత్ర మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అనగా 3వ పాత్ర శ్రమల పాత్ర. యేసు ప్రభువారు సిలువకు అభిముఖంగా వెళ్తున్నారు. ఆయన శ్రమ పొందబోతున్నారు. కాబట్టి ఆయన ఒక పాత్ర ఆయన పట్టుకున్నాడు. ఏదో సహోదరులు యాకోబు, యోహాను వచ్చి ఆయన్ను ఏమేమో స్వార్థంగా అడుగుతూ ఉంటే, నేను పట్టుకున్న పాత్రలోనిది మీరు త్రాగలుగుదురా అని అడుగుతున్నారు. అనగా ఆయన శ్రమల గుండా వెళుతున్నారు. శ్రమల పాత్ర ఒక క్రమ పట్టిలో నేను చెప్తున్నాను. మొదటిది రక్షణ పాత్ర, తదుపరిది ప్రార్థన పాత్ర, 3వది శ్రమల పాత్ర, 4వది చూసినట్లయితే శ్రమలు అయిన తదుపరి వచ్చే పాత్రను మీరు ఆలోచించాలి. అది దీవెనల పాత్ర. అందుకనే కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమన్నాడు అనగా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అనగా నా గిన్నె ఆశీర్వదించబడుతున్నది. నాకు పచ్చిక బయలు తెలుసు, శాంతికరమైన జలాలు తెలుసు, దాంతో పాటుగా గాఢాంధకారపు లోయలు కూడా నాకు తెలుసు. గాఢాంధకారపు లోయలలో ఆయన దుడ్డు కర్ర దండం నన్ను ఆదరించి నా యొక్క గిన్నెను నిండి పొర్లే అనుభవంలోనికి నడిపించాడు ఆ ప్రియ ప్రభు అని ప్రభువుని స్తుతిస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా శ్రమల అనుభవం అయిన తదుపరి నీవు ఆశీర్వదించబడతావు, దీవెనలతో నింపబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా ఉంది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది, అండర్లైన్ దాట్, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మానమును ప్రచురించుదురు. ప్రభు యొక్క బలను సమీపించినప్పుడు ఈ మాటలు దైవజనులు చెప్తూ ఉంటారు. నేను ఇప్పటికీ 4 పాత్రలు నేను చెప్పాను. 5వ పాత్ర ఏమిటి అనగా ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను, ఆయన రాకడను సూచించే ఈ ఆశీర్వాదపు పాత్ర. ఈ పాత్రను దయచేసి ప్రతి ఆదివారం మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రాకడను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ పాత్ర అనుభవంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అదే పౌలు గారు అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో ఈ రీతిగా ఉంది. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. ఆశీర్వచనపు అనే మాటపై పైన 2 అనే చిన్న సంఖ్య వేయబడింది. క్రింద చూసినట్లయితే స్తుతించు స్తుతి పాత్ర అని వ్రాయబడింది. 6వది ఏమిటనగా స్తుతి పాత్ర. రక్షింపబడిన తదుపరి, ప్రార్థించిన తదుపరి, తన యొక్క జీవితాల్లో కొన్ని సంఘటనలు తదుపరి స్తుతి అనుభవంలోనికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. విశ్వాసి కష్టాలు గుండా వెళుతున్నప్పుడు కూడా దేవునిని స్తుతించే అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తాడో, ఎప్పుడైతే వస్తుందో అది తన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక ఉన్నతమైన అనుభవం అనే సత్యాన్ని గమనించాలి. సుఖమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించి, కష్టంగా ఉన్న పరిస్థితుల్లో దేవుని దూషించడం అది సరైన విశ్వాస లక్షణం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 6 విషయాలు నేను పాజిటివ్ సైడ్లో నేను చెప్తూ వచ్చాను. అవి మనకు విశ్వాసుల యొక్క జీవితంలో జరగవలసిన విషయాలు. కానీ అవిశ్వాసుల యొక్క జీవితాల్లో ఇంకా 2 ఉన్నాయి.
ఒకటి ఏమిటనగా, లేక 7వది ఏమిటనగా ఉగ్రతా పాత్ర. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి ఒక గొప్ప స్వరము చెప్పగా వింటిని. కాబట్టి ఇది ఉగ్రతా పాత్ర. 7వది ఉగ్రతా పాత్ర. 8వది చెప్పి నేను ముగిస్తున్నాను. ఏమిటి అనగా, ఇప్పుడే మనం చదివాం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఈ సువర్ణ పాత్రలో ఏహ్యమైన కార్యాలతో నింపబడినట్లుగా చదివాం కదూ. దీనికి నేను పేరు పెడుతున్నాను వేషధారణతో నిండిన పాత్ర. ఈ పాత్ర సువర్ణ పాత్ర, దానిలో వేషధారణ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మనను బహిరంగంగా ప్రభు చూడరు, కానీ అంతరంగంగా చూస్తారు. ప్రియులారా, పైకి మంచిగా కనబడుతున్నాం, పైకి మంచిగా ఉన్నాం, అంతరంగ జీవితము ఏ రీతిగా ఉందో వాక్యం వింటున్నా మీరు ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా నేను చెప్పని విషయాల్లో 7వ సత్యం ఉంది. ప్రభుత్వమైతే వచ్చే వారంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని వ్యక్తిగత కుటుంబ జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఆయన తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యం విన్న ప్రతి బిడ్డతో నిత్యము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.